శ్రీగురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. వాగీశాద్యాः సమనసः సర్వార్థానాముపక్రమే యం నత్వా కృతకృత్యాः సుస్తనమామి గజాననం. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. మాలాం గుండీం చ డమరుం శూలం శంఖం సుదర్శనం దధానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. కాషాయ వస్త్రం కరదండధారిణం కమండలం పద్మకరేణ శంఖం చక్రం గదాభూషితభూషణాఢ్యం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. జితేంద్రియగణాగ్రణీరభిరిత పరే బ్రహ్మణి కలౌ శృతిపధావనే అత్రితనయో అవతీర్ణత్వయం. కరాత్తసుఖమండలు కుమతఖండనే దండభృత్ పరప్రణతవత్సలో జయతి వాసుదేవో గురుః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాత్మధ్యాననిరతం విషయేభ్యః పరాంగుఖం నౌమి శాస్త్రేషు నిష్ణాతం చంద్రశేఖరభారతీ. వివేకినం మహాప్రజ్ఞం ధైర్య ఔదార్య క్షమానిధిం సదాభినవపూర్వంతం విద్యాతీర్థగురుం భజే. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే. విద్యావినయసంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంతతత్త్వజ్ఞం విధుశేఖరభారతీ. సర్వచైతన్యరూపాం తాం ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యా నః ప్రచోదయాత్. దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠ జగద్గురు ఉభయ జగద్గురువులకి సప్రశ్రయ పాదాశ్రయాలను చేస్తూ శ్రీ 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 భారతీతీర్థస్వామివారి తురీయాశ్రమ స్వర్ణ జయంతి మహోత్సవం సందర్భంగా సంకల్పించిన అనేక కార్యక్రమాల్లో శ్రీమద్భాగవతము పారాయణ పద్ధతిలో చాలా అద్భుతంగా జరుగుతున్నటువంటి సందర్భం. 112 మంది పారాయణదారులు ఏకకంఠంతో ముక్తకంఠంతో పారాయణ చేస్తుంటే కొన్ని సందర్భాల్లో గగురు పొడుస్తోంది శరీరం. అంత అద్భుతమైనటువంటి సన్నివేశం ఇది. నైమిసారణ్యం అందామా, సుఖస్థలి అందామా, ఋష్యశృంగగిరి క్షేత్రం అందామా, జగద్గురువుల యొక్క దివ్య సన్నిధానం అన్నిటికీ సమాహార రూపమే ఈ శృంగగిరి క్షేత్రం. అటువంటి మహాక్షేత్రంలో దైవకృప చేత గురుకటాక్షం చేత ఇటువంటి సమావేశంలో అంటే పారాయణలో పాల్గొనటమే మహద్భాగ్యం. అందుట్లో 4 మాటలు చెప్పేటువంటి అదృష్టం చాలా అదృష్టం. ఇక ప్రస్తుత విషయం శ్రీమద్భాగవతము సాధారణంగా లోకంలో సులభంగా అనుకుంటారు, కష్టంగా అనుకుంటారు. అందుకనే ప్రసిద్ధంగా చెప్పబడింది ఏంటంటే విద్వత్ పరీక్ష భాగవతం. ఎవరినన్నా చూడాలంటే ఒక మెతుకు ముట్టి చూసినట్లుగా భాగవతంలో ఒక శ్లోకం సమన్వయం చేస్తే వారు ఇంతో అంతో పండితుడని సర్టిఫికెట్ ఇవ్వడానికి యోగ్యమైంది. అటువంటి శ్రీమద్భాగవతం ఎటు నుంచి ఎటు మొదలు పెట్టాలనేటువంటి సంశయం ఉంటుంది. మనకిచ్చిన సమయం 10 నిమిషాలు కనుక ఎందులో అడుగు పెట్టకుండా విహంగ వీక్షణం చేస్తే శాఖా సంక్రమణం అనేది ఒక మంచి ఉపాయం ఉంది ఉపన్యాసాల్లో. శ్రీమద్భాగవతంలో ప్రధానంగా ఈ సందర్భంలో నాకు గుర్తొస్తోంది ఏంటంటే సుమారు 40 సంవత్సరాల క్రితం మా తండ్రి గారు శ్రీమద్భాగవత ప్రవచనం వీడియోలు చేసినప్పుడు జగద్గురువుల దగ్గరికి వచ్చి వారి యొక్క అనుగ్రహ సందేశం కోసం ప్రార్థించారు. అప్పుడు స్వామివారు ఒక అద్భుతమైన మాట చెప్పారు. అది ఇప్పటికీ గుర్తొస్తుంటుంది ఎప్పుడు ప్రవచనం చెప్పినా. సుఖయోగినుల వారి గురించి విరక్త శిరోమణి అన్నారు ఆయన. ఇక ఎక్కడా ఆ మాట దొరకదు. విరక్త శిరోమణి అయినటువంటి సుఖయోగినుల వారు చెప్పినటువంటి శ్రీమద్భాగవతాన్ని శాస్త్రి గారు ప్రవచిస్తారు అని చెప్పారు. అటువంటి విరక్త శిరోమణి అయినటువంటి శ్రీ సుఖయోగినుల వారు
గోదోహన కాలం కూడా ఉండనటువంటి వ్యక్తి, తండ్రికి కూడా దొరకని వ్యక్తి పరీక్షిత్ మహారాజుకు దొరకడం అనేది ఒక అద్భుత విషయం. ఇది ప్రధానంగా చెబుతూ ఇందులో 1-2 విషయాలు మాత్రమే తట్టి నన్ను ఉపసంహరిస్తా. ఇందులో ప్రధానంగా ఈరోజు మన ఘట్టంలో, అంటే మనం 2వ రోజు పారాయణలో ఉన్నటువంటి సందర్భంలో మాతృదేవో భవ అనేటువంటి విశిష్టమైనటువంటి విషయాన్ని మనం 2 ఘట్టాల్లో గమనించవచ్చు. మాతృదేవో భవ, ఒకటి ధ్రువోపాఖ్యానంలో మనం మాతృదేవో భవ, ఎందుకంటే సునీతి కుమారుడైనటువంటి ధ్రువుడు తల్లి యొక్క మాట ప్రకారం మహావిష్ణువు యొక్క దర్శనం సాధించాలి, అద్భుతమైనటువంటి అలభ్యమైనటువంటి ఒక యోగం, ఒక స్థాయికి వెళ్ళాలని ప్రార్థించి ఆ తల్లి దగ్గరికి వచ్చారు, రోషంతో వచ్చారు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే తల్లిదండ్రుల దగ్గర కనుక ఎవరైనా వెళితే వారి యొక్క తాప ఉపశమనం జరుగుతుందని చెప్పడానికి ధ్రువోపాఖ్యానం మనం గమనించవచ్చు. మారుతల్లి ఏదో సురుచి అన్నదని సునీతి దగ్గరికి వచ్చి బాధపడితే, తల్లి దగ్గరికి వస్తే తల్లి యొక్క అంగస్పర్శ ద్వారా చాలా మానసికమైనటువంటి ఉద్వేగాన్ని ఇంకా కొంచెం తగ్గించుకున్నవాడు ఈ నారద ఉపదేశంతో ఆ అరణ్యానికి వెళ్ళి వాసుదేవ ద్వాదశాక్షరి మహామంత్రాన్ని ఉపాసించి 6 మాసాల్లో భగవంతుణ్ణి ఎట్లా దర్శించాడంటే, ఇక్కడ ఘట్టంలో వ్యాసభగవానుడు చెప్పాడు, అసలు 5 ఏళ్ల పిల్లవాడు ఎట్లా ఉంటాడా చూద్దామని ఇంత తపస్సు, కఠోరమైన తపస్సు ఎట్లా చేయగలిగాడని ముచ్చటబడి చూడ్డానికి వచ్చారట. సాధారణంగా భగవంతుడిని మనం ప్రార్థిస్తే భగవంతుడు వస్తాడు, కానీ ధ్రువుణ్ణి చూడ్డానికి మహావిష్ణువు వచ్చారట. అటువంటి ధ్రువుడు తల్లి గురించి ఆలోచించినటువంటి చివరి సన్నివేశం మనకు కనబడుతుంది. తాను వైకుంఠానికి వెళ్ళటానికి విష్ణు పార్షదులు వచ్చి తీసుకువెళ్ళటానికి వస్తే అప్పుడు ఆ తల్లి గురించి అడిగారు. మా తల్లిగారు ఎక్కడున్నారు, తల్లిగారు కూడా రావాలన్నారు. అయ్యా, ఈ విషయం మీ యొక్క హృదయంలో ఉండేటువంటి విషయం మాకు అర్థమైంది, అదిగో పుష్ప విమానంలో మీకంటే 2 అడుగులు ముందే వెళుతోందన్నారు. అంటే ఎంత జ్ఞాని అయినా, ఎంత ఉన్నతమైన స్థానంలో ఉన్నా తల్లిని వదిలిపెట్టకూడదు, తల్లి గురించి ఆలోచించాలి. తదేకంగా మాతృదేవో భవ, ఇది భాగవతంలో ఇచ్చినటువంటి తీర్పు. ఇదే మాతృదేవో భవ అనేటువంటి విషయం మనకి ఈరోజు మనం చూసినటువంటి ఆ కపిల దేవహూతి సంవాదంలో కూడా కనబడుతుంది. తండ్రి మహాజ్ఞాని అయి కుమారుడి చేత ఉపదేశం పొంది అదే కపిలాచార్యుల వారు తాను వెళ్ళవలసినటువంటి పరిస్థితి, తాను కూడా తపస్సుకు వెళ్ళాలి అనేటువంటి సాధన చేయాల్సినటువంటి పరిస్థితి ఉండగా అదంతా పక్కకు పెట్టి తల్లికి జ్ఞానోపదేశం చేయడానికి చాలా తీరిగ్గా సాంఖ్యయోగం, కృష్ణ పరమాత్మ మనకి భారతంలో గీతం చెప్పినప్పుడు ఎప్పుడైతే సాంఖ్యయోగం చెప్పారో అది అడ్వాన్స్గా కపిల గీతగా మనం కనబడుతుంది. అంటే భగవద్గీతకి ముందు గీత కపిల గీతగా మనకు కనబడుతుంది. అటు అద్భుతమైనటువంటి కపిల గీతని చాలా సావధానంగా తల్లికి చెప్పి తల్లికి అనేక సులభ మార్గాలు చెప్పారు. అంటే ఇక్కడ నా తాత్పర్యం ఏంటంటే, మనం లౌకికంగా జీవిస్తున్నటువంటి మనము తల్లిదండ్రుల్ని కొంచెం నిర్లక్ష్యం చేస్తున్నాం, అనేక కారణాలతో నిర్లక్ష్యం చేస్తున్నాం. దానికి మనకి మొట్టమొదటి చెప్పినట్లే భాగవతంలో మొట్టమొదటి చెప్పారు కదా, మనం కుయుక్తులు చాలా చేస్తూ ఉంటాం. ఏదైనా ఒక జరగనప్పుడు ఏం జరుగుతుందండి అని చెప్పి మనం చెప్తూ ఉంటామే, అట్లా తల్లిదండ్రుల్ని ఉపేక్షించకూడదు, చాలా జాగ్రత్తగా పోషించాలని చెప్పినటువంటి కపిల దేవహూతి సంవాదంలో అమ్మవారికి చెప్పినటువంటి విషయం. నాయనా, నేను సామాన్యమైన స్త్రీనిరా, లౌకికంగా 9 మంది అమ్మాయిల్ని నిన్ను పెంచి ఆ సంసార తాపత్రయంలో ఉండిపోయాను, నాకు అసలు జ్ఞానం అంటే ఏమిటో తెలియదు, భగవంతుడి యొక్క సాక్షాత్కారం ఎట్లా తెలుస్తుంది, నాకు వైరాగ్యం కావాలి, మీ నాయనగారు ఎంతో మహాజ్ఞాని, ఆయన ఉన్నప్పుడు ఒక్క అక్షరం కూడా తెలుసుకోలేకపోయాను, ఈరోజు నీ ద్వారా నాకు కావాలని చెప్తే సావధానంగా చెప్పినటువంటి భక్తి యోగం, అర్చనా విధానం, భగవంతుణ్ణి సాక్షాత్కరించుకునే విధానం, నవవిధ భక్తి మార్గాలు, సాంఖ్యయోగం కలిపి చెప్పారు. ఇది 2వ దశ, తల్లి గురించి ఆలోచించవలసి వచ్చినప్పుడు. ఇక ఈరోజు ఘట్టంలో ఈరోజు జరిగినటువంటి పారాయణలో ఇంకొక అద్భుతమైనటువంటి సన్నివేశం ఏంటంటే, భర్తని పరమాత్మగా భావన చేయాలని సతీదేవి చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం ఈరోజు చెప్పబడింది. సతీదేవి తన భర్తని ఎవరైతే నిందిస్తున్నారో ఆ నిందించినటువంటి వారి శరీరం ద్వారా రక్తమాంసాలని పంచుకున్నటువంటి తన శరీరం ఉండకూడదు, ఎందుకంటే ఎప్పుడు నన్ను దాక్షాయణి అని పిలుస్తారు, ఆ నీ పేరు కలిపి నా పేరు పిలుస్తాడు కనుక ఈ తుచ్చమైన దేహాన్ని నేను వదిలేదలుచుకున్నానని చెప్పి సతీదేవి వదిలిపెట్టిందంటే, గృహస్థాశ్రమంలో పతివ్రతలకు ఉండవలసినటువంటి గొప్ప విషయాన్ని సతీదేవి చెప్పినటువంటి విషయాన్ని గమనించాలి ఈరోజు సందర్భంలో. ఇక మాతృభక్తి విషయంలోకి వచ్చేటప్పటికి కృష్ణ పరమాత్మ కూడా ఎగ్జంప్షన్ కాదు, ఆయన కూడా తల్లి విషయంలో విశేషమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చారు. అట్లా మనం ఆలోచించినప్పుడు భాగవతంలో మాతృభక్తి గురించి విశేషంగా కనబడుతుంది. ఇక
మామూలుగా మనం అద్వైతం గురించి ఒక మాట చెప్పుకొని గురువుల యొక్క జగద్గురువుల యొక్క ఆదేశం కనుక శ్రీమద్భాగవతంలో విష్ణు కీర్తనం ఎంత జరిగిందో అంత గంభీరంగా తెలియకుండా శివస్తుతి శివకీర్తనం కూడా జరిగింది, శివ విశిష్టత జరిగింది. దానికి ప్రధానంగా ఈరోజు మనం చేసినటువంటి దక్షయజ్ఞ విధ్వంసం అనేటువంటి ఘట్టంలో స్వామి యొక్క చిద్విలాసం ఇంత జరిగిన తర్వాత వీళ్ళందరూ దేవతలందరూ వెళ్ళి ప్రార్థించి అక్కడ కూర్చుంటే ఆయన చిన్ముద్రలో ఉన్నారట. మనకు ఆదిశంకర భగవత్పాదుల వారి యొక్క రూపం చూస్తే గుర్తొస్తుంది. చిన్ముద్రలో కూర్చొని నారద యోగిందుల వారితో చర్చిస్తున్నారట తత్వ విషయం. అంటే లౌకికంగా ఉండవలసినటువంటి విషయాల మీద ఎప్పటికప్పుడు మనం దాని నుంచి విడిపడాలి అని చెప్పినటువంటి శంకరుల వారి యొక్క ఆదర్శం మనకు కనబడుతుంది. అదే విషయంలో ప్రధానంగా గమనించవలసింది ఏంటంటే అక్కడ బ్రహ్మగారు స్తోత్రం చేస్తారు. ఏది దక్షయజ్ఞ ధ్వంసమవి వీరభద్రుడి యొక్క మొత్తం ఆయన చేసిన ధ్వంసం అంతా చేసిన తర్వాత దేవతలందరూ వేరు కైలాసానికి వెళ్ళి ప్రార్థిస్తే ఆ శంకర భగవాన్ని చాలా యుక్తియుక్తంగా ఒక మాట అంటారు. అయ్యా, లోకంలో కోపాన్ని జయించిన వారిలో నెంబర్ 1 మీరే కదా, కోపాన్ని ఇంత జయించిన వారు ఎవరూ లేరు, అందుట్లో తుచ్చమైన వాడి విషయంలో కోపం ప్రదర్శించడం అసలు పని కాదు కనుక, మీకు కోపం లేదు కనుక, మీకు కోపం రాదు కనుక ఆ దక్షుణ్ణి క్షమించమని ప్రార్థిస్తాడు. అప్పుడు ఒక మాట చెప్తారు, సర్వజీవులకి కూడా ప్రారంభమైనటువంటి జీవులందరినీ కూడా నిర్ణయాత్మకంగా సృష్టించేది నీవే అని బ్రహ్మగారు చెప్పారు. మామూలుగా లోకంలో సృష్టికర్త బ్రహ్మ అంటాం కదా, కానీ ఇక్కడ బ్రహ్మగారి చేతనే చెప్పబడిన మాట ఏంటంటే, అయ్యా నీవే సర్వము, పరబ్రహ్మవి నీవే అని పరబ్రహ్మ నిరూపణ చేసినటువంటి ఘట్టము దక్షయజ్ఞ ధ్వంసంలో మనకు కనబడుతుంది. ఈ సందర్భంలో అక్కడే దక్షుడు మళ్ళీ గొర్రె తలకాయ తగిలించుకున్నా ఇంకా బుద్ధి మారకుండా ఏం చేస్తాడంటే విష్ణు స్తోత్రం చేసిన తర్వాత కేవలం విష్ణువు వల్లనే తాను యజ్ఞాన్ని పూర్తి చేసుకున్నాను అనేటువంటి ఇంకా కొంచెం లోపల ఉండేటువంటి ఒక మాత్సర్య దోషంతో మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు విష్ణుమూర్తి ఒక మాట అన్నారు, ఇంత జరిగినా కూడా నీకు ఇంకా బుద్ధి రాలేదు, తల మారినా కూడా బుద్ధి మారలేదు. ఎవరైతే నన్ను పూజించి శంకరుడిని ద్వేషిస్తారో, ఎవరైతే శంకరుడిని ద్వేషించి నన్ను పూజించి నన్ను ద్వేషించి వారిని పూజించిన ఉభయులు కూడా శాశ్వతంగా నరకంలో ఉంటారని చెప్పబడింది. ఇంకొక అద్భుతమైన సన్నివేశం ఏంటంటే, దక్షుడు చేసినటువంటి ఈ అపరాధానికి ఫలితము అనంతర రేపటి పారాయణలో వస్తుందనుకుంటాను. తర్వాత 10,000 మంది సంతానం ఒకసారి, ఆ తర్వాత 1000 మంది పుత్ర సంతానం కలుగుతారు దక్షుడికి. ఈ శంకరుల వారి విషయంలో చేసినటువంటి ఆ అపరాధ కారణంగా ఆ నారద యోగిందుల వారు వచ్చి వారికి పెళ్లి పెటాకులు లేకుండా జ్ఞానము వైరాగ్యం బోధన చేసి వాళ్ళని అక్కడికక్కడ మోక్షస్థితికి పంపించేస్తారు. అంటే పుత్ర సంతానం ఉన్నా కూడా సుఖం లేకుండా చేశాడు దక్షుడికి. ఎందుకంటే ఆ శివనింద చేసినటువంటి పాపం మహాపరాధం ఉందని. శివనింద చేస్తే శాశ్వతంగా ప్రమాదం వస్తుందని చెప్పడానికి మనకి వృత్రాసుర వృత్తాంతంలో చిత్రకేతుపాఖ్యానంలో కూడా తెలుస్తుంది. పార్వతీ పరమేశ్వరుల్ని చూసినటువంటి ఆ చిత్రకేతు ఆకాశంలో పుష్ప విమానంలో వెళుతూ చిత్రకేతు పార్వతీ పరమేశ్వరుల యొక్క ప్రణయ సన్నివేశాన్ని చూసి చాలా బాధపడుతూ, ఏమిటిది, ఈయన చాలా గొప్పవాడు జ్ఞాని అన్నారు కదా అని చెప్పి భ్రమపడి ప్రమాదపడి శాపానికి గురవుతారు. ఆ చిత్రకేతు మహారాజు, మహావిష్ణు భక్తుడైనటువంటి చిత్రకేతు మహారాజు చివరికి వృత్రాసురుడు అనేటువంటి రాక్షసుడిగా పుట్టవలసి వచ్చింది. హరిహర భేదం చేస్తే శాశ్వతంగా నరకంలో ఉంటారన్న ఒక ప్రమాణం ఉంది. అదే కాకుండా శివనింద చేసిన వాడికి శాశ్వతమైనటువంటి దుఃఖం వస్తుంది. ఎందుకంటే దుఃఖ నివారణం చేసేదే స్వామి కనుక అటువంటి స్వామిని ఆశ్రయించకపోతే చిరమైనటువంటి దుఃఖం వస్తుందనేటువంటి తాత్పర్యం ఉంది. కనుక హరిహర భేద, అందుకనే చేతులారంగ శివుని పూజింపలేని, నోరు నొవ్వంగ హరికీర్తి నుడవడేని, దయయు సత్యంబులోనుగా దల్పడేని, కలుగనేటికి తల్లుల కడుపు చేటు అన్నారు. హరిహర భేదం చేతి ఎవరైతే పాటిస్తారో వాళ్ళు గర్భశోకానికి కారణమవుతారు తప్పించి గర్భభారానికి శోకానికి కారణమవుతారు. కనుక హరిహర భేదాన్ని నిరూపణ పూర్తిగా తొలగింపజేసుకోవడానికి భాగవతంలో ఈ ఘట్టాల మీద దృష్టి పెట్టాలి. చివరిగా ఒక మాట చెప్తున్నాను, భాగవతంలో ప్రధానంగా మొట్టమొదటి నుంచి చివరి వరకు మనకు కనబడేది, భయపెట్టేది బ్రాహ్మణ ద్వేషం. బ్రహ్మద్వేషం చాలా ప్రమాదమని సమాజానికి మనం నిరూపించవలసిన అవసరం భాగవత ప్రవచన సందర్భాల్లో ఉంది. ఎంతటి వాడైనా బ్రాహ్మణ శాపానికి లోనైతే చాలా ప్రమాదం అవుతాడు, తప్పించుకోలేని పరిస్థితి వస్తుంది అనేటువంటి పరిస్థితి లోకంలో చెప్పవలసిన విషయం. బ్రాహ్మణ శాపం చాలా తప్పు. తల్లిని పూజించాలి, చిరకాలము తల్లిని పూజించాలి. మా తండ్రి గారు కపిలదేవహూతి సంవాదం నాకు పాఠం చెప్పినప్పుడు ఒక మాట చెప్పారు, ఆదిశంకర భగవత్పాదుల వారికి కపిలాచార్యుల వారు ఆదర్శం అన్నారు. అంత్య సమయంలో వచ్చి తల్లిగారికి సేవ చేశారే కపిలాచార్యుల వారు ఆదిశంకర భగవత్పాదుల వారికి ఆదర్శం రా అని చెప్పారు పాఠం చెప్పినప్పుడు. అది ఈ సందర్భంగా గుర్తొస్తుంది. కనుక
ఈ భాగవతంలో ప్రధానంగా గమనించవలసింది తత్వ విషయం ఉంది. సాధారణ లౌకిక జనాలకి మనం ప్రవచనం చెప్పేటప్పుడు ఈ లౌకిక విషయాలు కూడా చెప్తే కుటుంబాలు బాగుంటాయి. ఇక మనకి ఆ కుటుంబ ధర్మాన్ని గురించి కూడా కొన్ని వేల సంవత్సరాలు గృహస్థ ధర్మం ఆచరించి కూడా విడిపోవటం అనేటువంటి సందర్భం కూడా కనబడుతుంది. ఇక ఈరోజు సందర్భంలోనే జడభరతోపాఖ్యానంలో ఎంత వైరాగ్యం వచ్చినా, ఎంత విరక్తి వచ్చినా భార్యాపిల్లల్ని వదిలిపెట్టి కూడా చివరికి జీవకారుణ్యం అనేది, అంటే జీవకారుణ్యం విషయంలో పతనం అవుతారు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కూడా చెప్పడం జడభరతోపాఖ్యానంలో మనకు కనబడుతుంది. ఇటువంటి దివ్యమైనటువంటి అవకాశం ఇచ్చినందుకు జగద్గురువుల యొక్క శ్రీచరణాలకి సప్రశ్రయంగా నమస్కారం చేస్తూ స్వస్తి.